మైసమ్మ తల్లి రావే మా బాధలు పాపంగా కదిలి రావే గండా దీపాల వెలుగు నింపినావే గండా దీపులు గంగా పదము తొక్కి రావే మట్టి కుండ బొట్ల బోలమే తప్పకుండా నీకు దశమే మట్టి కుండ బొట్ల బోలమే తప్పకుండా నీకు దశమే ఎత్తు రంగు తొట్టెలు ఏరి కోరి దశమే బంగారు మైసమ్మ మా భారము తొలగించవే బంగారు మైసమ్మ ఓణం ఎత్తుకొని చెంతకు చేరగా ఓణం ఎత్తుకొని నేరగా ఉనకాలొచ్చి తల్లి ఉండిపోతరే అంత ఉనకాలొచ్చి తల్లి ఉండిపోతరే అంత కదల్లలాగు పట్టితో కలింగడాడబట్టే కదల్లలాగు పట్టితో కలింగడాడబట్టే చెండు చెండు మంటు నీ చెంతకు చేరబట్టే చెండు చెండు మంటు నీ చెంతకు చేరబట్టే అతనికి అరే చదర కట్టు చదర కట్టు చాటుమారు చోరస్తా అదే గెలసరు ఓనాల జాతర చదర కట్టు చాటుమారు చోరస్తా. ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. ఈరోజు మనం సండే రోజు బోనాలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఈ బోనాలు ఎట్లుంటాయంటే ఈ నెలలో 4 సండేల దాకా చేస్తారు. ఒక్కొక్క ఏరియాలో ఒకసారి, గోల్కొండ ఒకసారి, అలాగే బేగంపేట ఒకసారి, సిటీలో హైదరాబాద్ ఎక్కడంటే అక్కడ జరుగుతూనే ఉంటాయి. ప్రతి సండే ఒక్కొక్క ఏరియాలో జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ బోనాల ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రాలో, రాయలసీమలో వాటిని ఏమంటారంటే మనం ఏదైనా అమ్మవారికి మొక్కుకున్నప్పుడు జాతర చేస్తారనమాట. అప్పుడు ఇవి చేస్తారనమాట ఫ్రెండ్స్. కాబట్టి బోనాలంటే ప్రత్యేకత ఏమి ఉండదు. ఒక కుండ తీసుకుపోయి లేదంటే ఒక టీల్ బాక్స్ తీసుకుని దాంట్లో బోనము రైస్ వండుకొని లేదంటే పాయసం వండుకొని పెడుతుంటారు అనమాట. ఒక కొబ్బరికాయ కొడతారు, లేదంటే అమ్మవారికి చీర కానీ అలాంటివి సమర్పిస్తుంటారు. ఈ ఆటలు కొడతారు, కోళ్ళకి వస్తారు, ఇవన్నీ చేస్తారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ప్రతి ఎక్కడైనా సేమ్ బోనాలు అంటే ఒకటే ఉంటాయి, కానీ కాకపోతే తెలంగాణలో ప్రత్యేకంగా 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటారు, ఒక సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా ప్రతి సంవత్సరం చేస్తారనమాట. కాకపోతే ఆంధ్రాలో, తెలంగాణలో అట్లా చేయరు కదా, ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తారు ఫ్రెండ్స్. ఇది బోనాల ప్రత్యేకత అంటే చాలా బాగుంటుంది. నేను వీడియో పెట్టాను, ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అందరికీ. చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా చూడండి, వీడియోలు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. మన వీడియోలు మంచిగా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ.